అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళాని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా. సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద, బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, మీ ఇద్దరం కూర్చుని మరి అంతా డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిలే చాలా, ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్. సరే ఏం చేద్దాం, టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామా అంటే వద్దన్నా, నేనే హ్యాపీ వద్దండి, అది సినిమా టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం, అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం. ముందు జనానికి ఎక్కాలి, టైటిల్ ఎక్కాలంటే నా అభిమానులు ఉన్నారు, వాడే నా ప్రచారకర్తలు. ఏ సినిమా నేను నా ప్రతి అడుగు, ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరికి తెలిసిందే, దాపరికాలు లేవు, ప్రతిదీ తెలుసు. కాబట్టి ముందు మరి భావసరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఒకరిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్దరు ఒక 5-6 ఒకళ్ళు పొందొచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో, లేకపోతే ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ముందు వాడిని దృష్టిలో పెట్టుకుంటాను, అలా ఒక కథను తయారు చేసుకోవడం. మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా, అందరూ అంటే నటీనటులు కానివ్వండి, లేకపోతే తాంత్రిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు 100కి 100 పాళ్ళు వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద. డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగువాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది. సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు. నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే డలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా. ఆయన ఎంతో ఒక మంచి నిర్మాతలు, అందరూ మంచి నిర్మాతలే. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు, ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు. ఏది ఎంత కుంచుకుపోయింది, ప్రపంచం అంతా కుంచుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే వాట్సాప్లు అని, ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటిలన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణే. రెడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అంతే. వాళ్ళ గురించి మనం ఏది భారంగా భావించకూడదు, లేకపోతే బాధగా భావించకూడదు. వాళ్ళు చేసుకోనివ్వండి, ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది. టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. దాన్ని మితిమీది వాడితే అది మన మొగుడే కూర్చుంటుంది. అదే అయింది, ఏదో రోబో ఒక చెత్తను తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో. సో దేనికి వాడాలి, ఎంతవరకు వాడాలి, మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను. ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్. మా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదిగింది ఇండస్ట్రీ. ఇవాళ పాన్ ఇండియా, ఇవాళ మనం అందరికీ పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి. అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు. నేను చేసిన ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది. నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం, డైరెక్టర్
మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసించిన ఆయన విజయవంతం కావడానికి. అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సప్త సాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్దస్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషా భేదం కానీ ఆడ మగ తేడా కానీ లేకపోతే దానికి దారిద్రాది పట్టుబిడుపులు కానీ పండిత పామరాది హెచ్చుతగ్గులు కానీ ఉండమన్నది. అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం. మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలుస్తుంది మనకి. ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర. ఏది థియేటర్లో సబ్బూపర్లు బ్లాస్ట్ అయ్యి. కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నా, ఒకటేంటంటే మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు ఎగరేయడాలు అవన్నీ వాడికి ఫైరు ఇవన్నీ వాడికి న్యూసెన్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు. అది నేను చెప్పింది. ఎలాగో మీ కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే మనమేంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం. అది నేను చెప్పేది. ఎస్పెషలీ అది జరిగేది నా ఒక్కడికే. కాబట్టి నా అభిమానులందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు అల్లరి చేయండి, ఓకే అరవండి, కేకలేయండి, దాని గురించి కాదు, ఆగమం చేయదు థియేటర్లో. ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీరందరికీ, అలాగే మా కెమెరామెన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయ్ కన్నన్ అద్భుతంగా చిత్రాన్ని ఆయన లైటింగ్ స్కీమ్లో దాన్ని అంటే డైరెక్టర్ అది ఎలా అంటే గవర్నమెంట్ లాగే ఉంటుంది. ఎలాగైతే మనం అనుకుంటామో ఈ పథకాలని, కానీ ఇంప్లిమెంట్ చేసేది కింద అధికారులు, క్షేత్రస్థాయి వరకు అధికారులు. అలా డైరెక్టర్ మైండ్లో అనుకున్న షాట్ని కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్నట్టు చూపగలిగే సత్తా ఒక కెమెరామెన్ చేతుల్లో ఉంటుంది. అటువంటి అద్భుతంగా కొత్త జోనర్కి తన లైటింగ్ స్కిల్స్తో అద్భుతంగా అందరినీ అందంగా ఎంతో బాగా ఏ పాత్రలు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి 2-3 గెటప్లో షేడ్స్ ఉన్నాయి. నా పాత్రలు ఎలా ఉండాలి, ఎలా లైటింగ్ చేయాలి ఏంటి అనేది చాలా బాగా చేశాడు ఆయన. ఇక డైరెక్టర్ బాబీ చాలా అసలు ఇంత సినిమా చేశాడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, సెట్స్లో ఏమి హడావుడు ఉండదు, చాలా కూల్గా ఉంటాడు మనిషి, క్వైట్గా ఉంటాడు ఆయన. అటువంటిది తనకు కావాల్సింది. అలాగే ఎవరైనా సూచనలు ఇస్తే అవి తీసుకుని ప్రొడ్యూసర్ కానివ్వండి, అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లేకపోతే అనుభవం ఉన్న నటుడు ఇక్కడ ఉన్నాడు, మేము చెప్పినవి మళ్ళీ అంతర్మతనం చేసుకుని ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని మలిచి, అంటే ముత్యాలు ఏటబాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఆ నటీనటుల నుంచి హావభావాలని రాబెట్టుకోగలిగిన సత్తా, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి కూడా అద్భుతమైన బాణీలను రాబెట్టుకోగలిగిన, అలాగే అద్భుతమైన సాహిత్యం రచించిన శ్యామ్ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా అన్నీ కుదురుతాయి. కొన్ని సినిమాలకి అన్నీ బాగా కుదురుతాయి. అందుకంటే ఈ సంవత్సరం రామారావు గారి యొక్క జయంతి ఉత్సవం అయితేనేమి, లేకపోతే ఆయన ఇండస్ట్రీకి ఎంటర్ అయిన 75 సంవత్సరాలు మొన్న పూర్తి అవ్వడం అయితేనేమి, నా ఈ 50 సంవత్సరం కావడం అయితేనేమి, నేను అటు క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా 15 సంవత్సరాలు అయింది నేను ఆ బాధ్యతలు చేపట్టి. ఇవన్నీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతుంది క్యాన్సర్ హాస్పిటల్. 25 సంవత్సరాలు అవుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి. సో ఇలా అన్ని కాకతాళీయం యాదృచ్ఛికం అనుకుంటా అంతా
అంతే. అక్కడి నుంచి ఏదో ఒక పాలపుంత ఒక విస్ఫోటనం జరిగితే తప్ప ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అది నేను నమ్మేవాడిని కాబట్టి సో నేను ఇవన్నీ చేస్తున్నాను అని